అప్పుడు ఈ విందుకు పిలిచిన ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటో 24వ వచనంలో, పిలువబడిన మనుష్యులలో ఒక్కడు కూడా నా విందు రుచి చూడడిక. నేను టైం ఇచ్చానంతే. పలానా చోట హైదరాబాద్లో బిర్యానీ భలే ఉంటుందట అని ఎవరు అన్నారు. పలా వెళ్దామని చెప్పేసి అర్ధరాత్రి 1 గంటకి వెళ్ళామనుకోండి, టైం అయిపోయింది, ఇప్పుడు వచ్చావేంటి? నిజమే, నువ్వు అంటున్న బిర్యానీ ఇక్కడ బాగానే ఉంటుంది, ఇప్పుడు దొరకదు. సమయం ఉన్నప్పుడే వెళ్ళాలి, ఆ విందును ఆరగించాలి. దేవుడు మీకు దొరుకు కాలముననే ఆయనను పట్టుకొనుడి. విషయం ఏంటంటే, మందిరానికి వస్తున్నాను కదా, పాల్గొంటున్నాను కదా, వెళ్ళిపోతున్నాను కదా, ఇంకేం కావాలి? అక్కడ ఆగిపోతున్నాయి మన జీవితాలు. కానీ నా హృదయంలో విత్తబడుతున్న విత్తనాలన్నీ ముళ్ళ పొదలలో పడుతున్నాయన్న సంగతి మనం గుర్తించట్లేదు. దానికి ప్రధానంగా మనం చూపుతున్న కారణాలు ఏంటి? నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఇప్పుడు గుండె మీద చేసుకుని నిజాయితీగా ఆలోచించండి. మనము దేవుని సన్నిధిలో ఎదగకపోవడానికి ప్రధానంగా మనం చూపుతున్న కారణాలలో ముందు వరుసలో ఫస్ట్ బెంచ్లో ఉన్నది మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కాదా? ఫ్యామిలీ కాదా అనట్లేదు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కాదా అని అడుగుతున్నాను. ఎస్, కుటుంబ సమస్యలను ముందు పెట్టి మనము దేవునిలో ఎదగలేకపోతున్నాం. ఇది నెపం. అప్పుడు దేవుడు, కరెక్టే పాపం, నేను కూడా అర్థం చేసుకుంటాను, పోన్లే నువ్వు వినకున్నా పర్లేదు, నీకు నీ ముండ్ల పొదల్లో పడినా పర్లేదు, నీకైతే పరలోకం రెడీగా ఉందని అట్లా. ఇక నా విందులో వీరు కాలు అడుగు పెట్టడానికి కూడా కుదరదు. ఇక అయిపోయింది. దాసులను పంపాడట, వేరొక దాసులను పంపాడట, ఇలా పలుమార్లు పంపినా నా విందులోని విలువ, ఆ విందులోని రుచి అర్థం కానప్పుడు పందుల ముందు ముత్యాలు చల్లుట వ్యర్థం. సత్యం. డిసైడ్ అయిపోతాడు. దేవుడు ఆ డెసిషన్ తీసుకునేంత వరకు మన బతుకు అక్కడ వరకు సాగకూడదు. రబ్బర్ బ్యాండ్ని అలా ఎప్పుడు అలా సాగదీయకూడదు, తెగిపోతుంది. ఈ రాత్రి ఇక్కడి నుంచి సెలవు తీసుకునే ముందుగా ఒక్క నిర్ణయం తీసుకొని వెళ్ళాలి మనందరం. ఏమని? నా జీవితంలో నేను ఐహిక విచారాలనే సవాలును నేను దాటాలి. విచిత్రం ఏంటంటే, చరిత్రలో కుటుంబాలున్నా దేవునితో కలిసి నడిచిన జీవితాలు ఉన్నాయి కొందరివి. ఎగ్జాంపుల్ చెప్పనా? హనోకు గారు. ఆయనకున్న పేరేంటి? దేవునితో నడిచినవాడు. ఫ్యామిలీని గాలికి వదిలేసి కాదు, ఆయన ఫ్యామిలీతోనే ఉంటూ దేవునితో నడిచాడు. అదే స్టేట్మెంట్ మరొకరికి ఉంది. ఎవరికది? నోవహు గారికి ఉంది. నోవహు దేవునితో నడిచినవాడు. చూద్దాం అన్నమాట. 6వ అధ్యాయం ఆదికాండము 9వ వచనం కదూ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 9వ వచనం, ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనం. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఎలా నడిచాడు? భార్యను పిల్లల్ని వదిలేసి పర్వతాల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేస్తూ గడిపాడు. అలా నడిచాడు అనుందా? ఫ్యామిలీతో ఉండే నడిచాడా, పక్కన పెట్టి నడిచాడా? ఉండే నడిచాడు. తానున్న సమాజం బాగలేదు, తానున్న తరము బాగలేదు, చుట్టూ ఉన్న పరిస్థితులు బాగలేవు. పెద్దల అమావాస్య నాడు